హలో అండి. టిఫిన్ అయితే ఈరోజు ఏం చేయలేదు. ఇంక పొద్దున్నే నైట్ అన్నం ఉంటే ఇంక అదే కొంచెం పెరిగేసి పెడితే మా వారు తినేసి వెళ్ళిపోయారు. ఇంక మా పిల్ల కూడా ఇంకొంచెం ఉంటే ఆమె కూడా ఒక ఎగ్ వేసి రైస్ చేసుకొని ఆమె కూడా తినేసింది. ఇంక నేనైతే ఏం తినలేదులే. ఇంక మా వారు తిని వెళ్ళి మళ్ళీ ఒక 2 గంటల తర్వాత వచ్చి 10, 11 అప్పుడు మటన్ తీసుకొచ్చారు వస్తా వస్తా. ఇంకా మటన్ వండుదామని ఇంట్లో మసాలాలు అయిపోయినాయి. గరం మసాలా ఇంక ఇవన్నీ డ్రైగా వేయించుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. ఇంక నెలకు ఒకసారి అయితే పట్టి పెట్టుకుంటాను. ఎక్కువ ఏం వాడం కదా మసాలాలు, అందు గురించి చాలా తక్కువ పట్టాను. మిక్సీ అయితే హీట్ ఎక్కిపోయింది కొద్దిగా మసాలాలు తిరిగేలకే. చాలా అంటే చాలా తక్కువ. ఇంకా అల్లం ఎల్లిగడ్డ కూడా శుభ్రంగా కడుక్కొని ఎల్లిపాయలు పొట్టు ఒలుసుకొని ఇంకా అల్లం కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈలోపు. ఇంకా అది కూడా వేసేసుకున్నాను ఒకసారి. ఇంక ఇదైతే డ్రైగా ఉంటుంది కాబట్టి ఈ మసాలా ముందు వేసుకున్నాను. ఇది తడి పొడిగా అనిపిస్తుంది కదా, అందు గురించి మళ్ళీ మిక్సీ మసాలా ఖరాబ్ అవుతుందని ఇది తర్వాత అయితే మిక్సీ పట్టుకున్నాను. ఇంక ఈలోపు ఇంకా మటన్ అయితే కడుక్కున్నాను. కడిగి పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇది కూడా బాగా మిక్సీ మెత్తగా పట్టేసి ఇంకొక జార్లో అయితే వేసి పెట్టుకున్నాను. తర్వాత అయితే సీసాలో వేయాలి. ఇప్పుడైతే గిన్నెలో వేసాను. ఇంకెప్పుడు మసాలాలు తినకూడదు ఎక్కువ అని అంటారు కదా, మా ఇంట్లో అయితే మసాలాలు వాడకం తక్కువే. మరి మీ ఇళ్ళల్లో ఎలా వాడతారు కామెంట్ చేయండి. ఇంకా కుక్కర్ పెట్టేసుకొని టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. ఇంక ఈలోపు మటన్ కూడా కడిగేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇంక ఇవైతే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఇంకా మటన్ కూడా వేసుకొని బాగా పట్టించేసుకొని కొద్దిసేపు తర్వాత ఇంక మళ్ళీ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ వేసుకుంటే మటన్ అయితే నెలలో ఒకసారి తింటామండి. ఎప్పుడు రెగ్యులర్గా ఎప్పుడు మార్చి మా వారు నెలలో ఒకసారి తెస్తారు. ఇంకొకసారి తలకాయ, ఒక్కొక్కసారి బోటి. ఇంకా అలాగా ఈసారి అయితే ఉగాది పుణ్యం అని మళ్ళీ మధ్యలో కూడా తిన్నాం మేము మొన్న. ఇంకా ఒక్కొక్కసారి అట్లా పండగలు వచ్చినప్పుడు కూడా 2 సార్లు అవుతుంటాయి. ఇంకా లేదు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇంకా అవన్నీ కామను, అలా ఉంటుంది. ఇంక మటన్ అయితే ఉప్పు, కారం, మసాలాలన్నీ పట్టేసినాయి. ఇంక ఇప్పుడైతే గసగసాలు, ఎండు కొబ్బరి మిక్సీ పట్టుకున్నాను మెత్తగా. ఇంకా అది కూడా వేసేసాను పేస్టు. ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటాను. ఒక 5-6 విజిల్లు గట్టిగా రావాలి. ఇంక ఈలోపు మనం ఒక గిన్నె పెట్టుకొని ఇంక మా పిల్ల అయితే ఈరోజు బగారన్నం వండు అంటుంది. అందు గురించి అయితే నిన్న మా వారు ఒక ఫంక్షన్కి వెళ్ళారు. అక్కడైతే పచ్చి కొబ్బరి తీసుకొచ్చారు. ఫంక్షన్ అంటే ఏం ఫంక్షన్ కాదు, గృహప్రవేశం. ఇంకా కొబ్బరి చెప్పు తీసుకొచ్చారు. ఇంకా పచ్చి కొబ్బరి అయితే ఎవరు తినలేదులే, ఫ్రిడ్జ్లో పెట్టేశాను నైటు. ఇంకా కొబ్బరి అయితే మిక్సీ బట్టి పాలు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడైతే నూనె అస్సలు వేయకుండా కొబ్బరి పాలు, నెయ్యి, కొంచెం గరం మసాలా పొడి, ధనియాల పొడి, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇంతవరకే వేసుకున్నాను. ఎక్కువ ఏం వేయలేదు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు. ఇంక ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొబ్బరి పాలు, ఇవన్నీ నీళ్ళు తగినన్ని పోసుకొని 2 గ్లాసులు బియ్యం కూడా కడిగి పెట్టుకున్నాను. నార్మల్ బియ్యమే, ఏం బాస్మతి బియ్యం ఏం కాదు. తక్కువ నార్మల్ బియ్యం ఎక్కువ వండుతుంటాను నేను. బాస్మతి బియ్యమే తక్కువ వండేది. అప్పుడప్పుడు ఎప్పుడన్నా తెస్తుంటాను. అలాగే మీరు కూడా బాస్మతి ఎక్కువ తింటారా, నార్మల్ బియ్యం ఎక్కువ ఇష్టపడతారా చెప్పండి. నేనైతే ఎక్కువ ఇవే వండుతుంటాను. ఇవే బాగా అనిపిస్తుంది నాకు న్యాచురల్గా. అవి ఇంత పొడుగ్గా ఉంటాయి కదా, అదొక టేస్ట్, ఇదొక టేస్ట్. ఇంక ఈలోపు అయితే కూర కూడా ఉడికిపోయింది. మా వారు రాలేదు ఏందా అని నేను హడావిడిగా వండుతున్నాను. లేకపోతే టయానికి ఆయన తెచ్చిచ్చే లేట్ అయిందనుకో ఒక్కొక్కసారి అదరా ఉడకబెట్టేసావు, దానికి ఉప్పు, కారం, మసాలా కూడా పట్టలేదు అని తిడుతుంటారు. అవి కూడా జరుగుతుంటాయి అప్పుడప్పుడు, మధ్యలో గొడవలు కూడా. ఇంకా అలా ఉంటుంది. ఈరోజైతే నిదానంగానే వండాను కానీ కొంచెం ఆయన రావడమే ఆలస్యం.
ఇంకా లాస్ట్కి చూసి చూసి ఎంతసేపటికి కూడా ఆయన రాలేదు. ఇంకా అన్నం కూర కూడా అయిపోయినాయి. ఇంకా ఎప్పుడో నేను మా పిల్లోడు సెలవులకు వచ్చినప్పుడు తెచ్చాను ఇవి గులాబ్ జామ్ ప్యాకెట్లు 2. ఒకటేమో అప్పుడు సంక్రాంతికి ఊరికి వెళ్ళేటప్పుడు ఊరికి తీసుకెళ్ళాను. ఇంకొక ప్యాకెట్ అయితే ఇక్కడే ఉండిపోయింది. దాంట్లో అయితే నేనైతే ఎక్కడో మూలకేసాను. ఇంకా అది అలాగే ఉండిపోయింది. నేను ఇంకా చూసుకోలేదు. ఇంకా స్వీట్లు ఎక్కువ చేయను కాబట్టి, తక్కువే కాబట్టి చక్కెర వాడకము ఇంకా అది అక్కడే మిగిలిపోయింది. ఈరోజు అయితే దాన్ని బయటికి తీసేసాను. ఇంకా తీసి గులాబ్ జాములు చేద్దామని చక్కెర అయితే కంపల్సరీ వేయాల్సి వచ్చింది. ఈరోజు చక్కెర ఒక గ్లాస్ వేసాను, 2 గ్లాసులు నీళ్ళు పోసాను. పాకం అయితే రెడీ అయిపోయింది. కొంచెం కొన్ని చక్కెర కరిగితే సరిపోద్ది కదా. ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. గులాబ్ జామున్లు కూడా చేసి పెట్టుకున్నాను. పాలు వేసి కలిపి ఇంకా హై ఫ్లేమ్లో కొంచెం ఆయిల్ హీట్ అయినాక మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఇంకా మనం గులాబ్ జాములు అన్నీ నూనెలో వేసేసుకుంటే సరిపోద్ది. ఎంత నూనె తక్కువ వాడాలన్నా, చక్కెర తక్కువ వాడాలన్నా ఏదో ఒక టైంలో వాడాల్సి వస్తుంది. ఇంకా అదైతే కంపల్సరిగా ఇంక ఇలాగైతే గులాబ్ జాములు చేసేసాను. ఇంకా ఆయన రాలేదని 3 దాకా కూర్చొని అప్పుడు నేనైతే తినడం స్టార్ట్ చేశాను. ఇంకొంచెం అయితే అన్నం తిన్నాను. ఇప్పుడైతే కొన్ని పాలైతే మిగిలినవి గులాబ్ జాములు చేయంగా. ఆ పాలల్లో నేను కొంచెం సిరప్ వేసుకొని 2 గులాబ్ జాములు వేసుకొని తింటున్నాను. టేస్ట్ అయితే ఎలా ఉంటాయో అని. బాగానే ఉన్నాయి టేస్ట్. మా వారు చూస్తే ఏది ఊరకు బాగానేవి కదా అని తిడుతుంటారు. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి.